హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీ ఓల్గస్. అదేంటండి ఏనుగు చెవులతో ఉండే క్వశ్చన్ మార్క్ అని పెట్టారనుకుంటున్నానా? అదేం లేదండి. ఒకసారి మీరు కూడా ఈ వీడియో చూసేయండి. సో ఈ ప్లాంట్ నేము అలోకేసియా. ఆల్మోస్ట్ మనకి ఎలిఫెంట్ ఇయర్లా ఉండే ప్లాంట్ అనమాట. సో ఈ ప్లాంట్ని మనం ఆల్మోస్ట్ సన్సెట్లో ఓన్లీ 2 to 3 అవర్స్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మనం డైలీ బయటే ఉంచి సన్ రైజ్ కనుక ఎక్కువ తగిలింది అంటే ఆల్మోస్ట్ ప్లాంట్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఇదనమాట. సో సోయల్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ వాటర్ డైలీ చెక్ చేసుకుంటూనే ఉండాలి. అండ్ ఫైనలీ ఈ లీవ్స్ సమ్మర్ వరకు ఓకే, వింటర్లో మటుకు వచ్చిందంటే గ్రోత్ ఉండదు. ఆల్మోస్ట్ మనం లీవ్స్ని కట్ చేసుకుంటూ ఉండాలి. ఇది ఓన్లీ సమ్మర్ ట్రీ మాత్రమే. అండ్ చాలా కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి డ్రస్సేనా. ఇది సన్లైట్లో ఆల్మోస్ట్ మనకి 2 to 3 అవర్స్ ఉండాలి. 25 to 30 degreesలో అస్సలు ఉండకూడదు, ఎందుకంటే ఉంటే ప్లాంట్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఇది ఇండోర్ ప్లాంట్ అనమాట. వాటర్ ఎక్కువ వేయకూడదు, జస్ట్ వెట్ ఉంటే వీటికి సరిపోతుంది. ఇన్ కేస్ వెదర్ ఎక్కువ ఉంది అంటే మనం ఇండోర్లోనే మనం కొంచెం సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ప్లాంట్ ఆల్మోస్ట్ మనకి 3 monthsకి ఒకసారి గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఈ ప్లాంట్ గ్రీన్ కమ్ వైటిష్ కలర్లో ఉంటుంది. లీఫ్ చూడడానికి చాలా బాగుంది కదండి. సో మీకు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ఈ ప్లాంట్ నేమ్ వచ్చేసి ఫ్రన్స్, అంటే ఫన్స్ కాదు, ఫ్రన్స్ అనమాట. హ్యాంగింగ్ ప్లాంట్ డ్రై క్లైమేట్లో అస్సలు ఉండకూడదు. అండ్ దీనికి మనం కోకోపెట్ సోయల్లో సోయల్లో యూజ్ చేసేదన్నమాట కోకోపెట్. సో ఈ ప్లాంట్కి కంపల్సరీ అది యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి, ప్రతి ఒక్క ప్లాంట్కి మనం లేయర్గా సోయల్ని వేసుకుంటూ ప్లాంట్ అనేది మనం పాట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు స్టిఫ్గా లేదంటే గట్టిగా ఆ పాట్లో ఇంకా మనం ఏ ప్లాంట్ అయితే పెడుతూ ఉన్నామో డెఫినెట్లీ ఆ ప్లాంట్స్ అన్నీ పాడైపోతాయి. సో ఆల్మోస్ట్ మనకు కొంచెం లేయర్స్గా ఇస్తూ మీరు ప్లాంట్స్ని గ్రోత్ చేస్తే, అండ్ వాటర్ కూడా వాటికి సప్లైయింగ్ ఎలా ఉండాలి అని అంటే, మనం ఫింగర్ని పెట్టి మనం చూసాము అని అంటే అది వెట్ ఉందా లేకపోతే డ్రై ఉందా అని తెలిసిపోతుంది. సో అలాంటి టైంలో మీరు వెట్ ఉంది అంటే అవసరం లేదు డ్రై ఉంది అంటే డెఫినెట్లీ మీరు వాటర్ని వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే వాటర్ కంప్లీట్గా మునిగేలా ఎప్పుడు ఏ ప్లాంట్స్కి వేయకూడదు. అలా వేశారు అని అంటే డెఫినెట్లీ ఆ ప్లాంట్స్ అనేది ఎక్కువ రోజులు ఉండవు. అండ్ పాడైపోతూ ఉన్న స్టేజ్లో మనకి ఎల్లోగా డ్రై అయిపోతుంది. సో అలా లాట్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. సో వీటిలో ఇంకా మనకి స్పెషల్గా నేను చూపించిన స్టార్టింగ్ వీడియో అండ్ మిగతావి ఇవి రెగ్యులర్ ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఆక్సిజన్ రీఫ్రెష్ ఇండోర్లో పెట్టుకునే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. సో మనం తీసుకునే విధానం, వాటిని పెంచే ఇంట్రెస్ట్ అవి కనుక ఉన్నాయి అంటే ఆల్మోస్ట్ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ ఎన్ని టెన్షన్స్ ఎట్లున్నా కానీ నేచర్ అనేది మన చుట్టూ ఉంది అంటే ఆల్మోస్ట్ ఇంకా మనకి బయట ప్రపంచంతో సంబంధం లేకుండా బతికేయచ్చు అన్నది నా ఫీలింగ్. సో నేచర్ లవర్స్ ఎవరైనా ఉన్నారు అని అంటే డెఫినెట్లీ నాకు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకొన్ని మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇంకా ఇక్కడ మీరు చూసినట్టు ఆల్మోస్ట్ యూనిక్ ప్లాంట్స్తో పాటు మనం ఇండోర్ అవుట్డోర్ పెట్టుకునే ప్లాంట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో మొత్తం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ అయితే అవుతున్నారు. సో గైస్, అలాగే సబ్స్క్రైబ్ చేస్తూ మీ యొక్క బ్లెస్సింగ్స్తో అండ్ మీ యొక్క అభిమానంతో, మీ యొక్క లవ్, మీ యొక్క కేరింగ్తో నేను ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినీ ఓల్గస్. సో ఇంకా ఇక్కడ మీరు కనుక చూస్తున్నారైతే ఆల్మోస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ టైప్స్ అన్నమాట. సో వీటి ప్లాంట్స్ అన్ని నేమ్స్ నేనైతే కనుక్కోలేదు. సో కొన్ని నేనైతే యూనిక్గా ఉండే ప్లాంట్స్ వాటి గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మిగతావి ఆల్మోస్ట్ మీరు ఈ వీడియో మొత్తం చూసినట్లయితే కొన్ని రెగ్యులర్‌గా ఉంటాయి. కొన్ని యూనిక్‌గా ఉంటాయన్నమాట. నాకు తెలియని ప్లాంట్స్ నేమ్ ఏదన్నా ఉన్నాయంటే నాకు కామెంట్ చేసేయండి. డెఫినెట్‌లీ నేను వాటిని లెర్న్ నేర్చుకుంటా అనమాట. మనకి తెలియని దాని గురించి నేర్చుకోవడంలో తప్పేం లేదు కదా! సో, అదనమాట. సో, ఇక్కడ మీరు చూసారా అంటే నేను స్టార్టింగ్ అది మనీ ప్లాంట్ అనుకున్నాను. సో, మనీ ప్లాంట్ లాంటిదే బట్ మనీ ప్లాంట్ కాదు. అండ్ ఇది 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయంట. ఒకటి కంప్లీట్ గ్రీనిష్ ఉంది. ఇంకొకటి లైట్ గ్రీన్‌లో ఉంది. బట్ దట్ ఈస్ నాట్ మనీ ప్లాంట్. సో, ఇంకా ఇక్కడ మీరు గనక చూసారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనమాట. సో, ఇవి ఆల్మోస్ట్ చిట్టి చిట్టిగా, పొట్టి పొట్టిగా, హైట్‌గా ఉండే ప్లాంట్స్ అన్నీ గూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో, ఇలా ఆల్మోస్ట్ లైక్ ఏమంటారు మన ఇంట్రెస్ట్‌ని బట్టండి. సో, బాల్కనీలో పెంచుకునే ట్రీస్ దగ్గర నుంచి చెప్పాను గదా! ఇండోర్, అవుట్‌డోర్ ట్రీస్ వరకు వీళ్ళ దగ్గర ఉంటాయి. వీళ్ళ దగ్గరే గాదు చాలామంది దగ్గర ఉంటాయి. సో, ఆహ్, ఇంకేం చెప్పాలి అంటే యాహ్! నేను ఆల్మోస్ట్ వన్ డే నేను మా యొక్క బాల్కనీ టూర్‌ని చేస్తాను డెఫినెట్‌లీ. అండ్ ఇవైతే మేము చిన్నప్పుడున్నప్పుడు మా మదర్ మా ఇంట్లో వేసిన ప్లాంట్స్ గుర్తొచ్చినాయి నాకు ఒక్కసారిగా. సో, ఆ ప్లాంట్స్‌ని నేను ఒక్కసారి మా చిన్ననాటి మెమరీస్ ఉంటాయి గదా! సో, అవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ వీడియో తీసుకున్నాననమాట. సో, అలా గుర్తొచ్చినాయి. మా చిన్నప్పుడు మా మెమరీస్ అన్నీ అనమాట. సో, ఇలాగే మీకు కూడా మీ ఇంట్లో మీ చిన్ననాటి మెమరీస్ మీ యొక్క ప్లాన్స్‌తో ఉన్నాయి అంటే అవి నాకు కూడా కామెంట్ చేసేయండి. నేను కూడా చక్కగా చదువుకుంటాను. కామెంట్స్ పెడితే ఐయామ్ సో హ్యాపీ కదా! సో, అదనమాట. అండ్ ఇంకొకటి లైక్ మనకి ఓన్ హౌసెస్ లైక్ రెసిడెన్షియల్ గాకుండా లైక్ విల్లాస్ టైప్‌లో ఉంటాయి గదా! సో, వాళ్ళకైతే డెఫినెట్‌లీ ఇక్కడ ఇంకా లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో, నేను వీళ్ళ డీటెయిల్స్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడతాను. ఇంక్లూడింగ్ వాళ్ళ ఫోన్ నెంబర్‌తో సహా. మీరు డెఫినెట్‌లీ ఈ యొక్క నర్సరీకి వెళ్ళి డెఫినెట్‌లీ విజిట్ చేసి మీకేదైనా ప్లాంట్స్ నచ్చినాయి అంటే తీసుకోండి. అండ్ ఇదొచ్చేసి గ్రీన్ కమ్ పింకిష్ కలర్‌లో ఉంది లీవ్స్. సో, కొంచెం అది అట్రాక్టివ్‌గా ఉంది అనిపిచ్చింది. సో, ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా? సో, చెప్పా గదా! ఓన్ హౌస్ ఉండి మనకి చుట్టూ ఇంటి చుట్టూ గనక ఏదన్నా ప్లేస్ ఉంది అంటే డెఫినెట్‌లీ ఇలాంటి ప్లాంట్స్ వేసుకోవచ్చనమాట. అండ్ ఇంకా ఇంకా అంటే డిఫరెంట్ టైప్స్ మనం వీళ్ళ దగ్గర ఉన్నాయి. సో, ఈ ట్రీ మటుకు చాలా ఏమంటారు స్మెల్. ఆ స్మెల్ మనము మార్నింగ్ లేసిన వెంటనే చిన్న కప్ గ్రీన్ టీతో కానీ కాఫీతో కానీ వెళ్తాం కదా బాల్కనీలోకి. సో, అలాంటప్పుడు ఇలాంటి నేచర్, ఇలాంటి ప్లాంట్స్ మన చుట్టూ ఉన్నాయంటే ఆ డే వేరేలా స్టార్ట్ అయిపోతుంది కదా! సో, ఇదొచ్చేసి లోటస్‌కి సంబంధించిన ప్లాంట్స్ ఉంటాయి కదా! సో, అవి అప్పుడే గ్రోత్ అవుతున్నాయి. ఫ్లవర్ అయితే ఇంకా రాలేదు. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ చాలా బిగ్ ట్రీ అని చెప్పొచ్చు. అండ్ వీటి నేమ్స్ నేను కనుక్కోలేదు. జస్ట్ మీకు నచ్చితే మీకేదన్నా ఇక్కడ యూజ్ అయ్యే ప్లాంట్ ఏదన్నా ఉంది అంటే డెఫినెట్లీ తీసుకోండి. తీసుకుంటారో లేకపోతే సరదాగా ఈ వీడియో చూస్తారు అని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీసుకోవడం జరిగింది. అండ్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ప్రతి ఒక్క నర్సరీలో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా! సో, ఆల్మోస్ట్ మనం నర్సరీకి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్లాంట్ అయితే మనం తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాము. మామూలుగా ఇంకా లేడీస్ అయితే అసలు ఆగరు కదా! అండ్ ఆఫ్‌కోర్స్ జెంట్స్ లవర్స్ కూడా ఉంటారు. బట్ జెంట్స్ మీద ఇంకొంచెం లేడీస్ ఎక్కువ ప్లాంట్స్‌ని ఇష్టపడే వాళ్ళు ఉంటారనమాట. సో, అదనమాట. అండ్ ఈ యొక్క లొకేషన్ మనం ఫిలిం నగర్ అప్ ఉంది కదా! సో, అప్ దిగిన తర్వాత లెఫ్ట్‌లో ఉంటుంది. సో, ఆ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో పెడుతున్నా చూసేయండి. సో, ఇది ఆల్మోస్ట్ మనకి లైటింగ్ ఎఫెక్ట్‌లా అనిపించింది కానీ బట్ ఇది కూడా చాలా యూనిక్‌గా ఉంది. సో, మిగతావన్నీ చెప్పాను కదా! సో, అన్ని నేమ్స్ అయితే నేను కనుక్కోలేదు. జస్ట్ ఒక 2-3 ఆర్ 4 ప్లాంట్స్ యూనిక్‌గా ఉండే నేమ్స్ తీసుకున్నాననమాట. అండ్ అలాగే ఇది లైక్ గ్రీన్ టీ లాగానే
యూజ్ చేసుకుంటాం కదా! సో, ఆ గ్రీన్ టీలో మనం ఎలా అయితే అవి యూజ్ చేస్తామో ప్యాకెట్స్, సో, అలా కాకుండా డైరెక్ట్ ఈ ఫ్లవర్‌ని వాటర్‌లో ఏసేసినా గానీ, ఆ వాటర్‌ని కూడా మనం తీసుకోవచ్చు. సో, ఇది ఎంతమందికి తెలుసో ఏమో నాకు తెలీదు. సో, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకి చెప్పాల్సిన పనే లేదు. అండ్ యాహ్! ఇంక ఇవి వచ్చేసి చిన్ని బుజ్జి బుజ్జి పాట్స్‌లో ఇలా చిన్ని చిన్నిగా పెంచిన ప్లాంట్స్ అనమాట. సో, ఇది. అండ్ యాహ్! ఇంకా ఈ ప్లాంట్స్ గురించి నేను చెప్పాల్సిన పనేముంటుంది. సో, ఆల్మోస్ట్ ఇవి గూడా మీకు తెలిసిన ప్లాంట్సే గదా! అండ్ ఇది మొత్తం ఆల్మోస్ట్ వెదర్ అండ్ చాలా కూల్‌గా ఉండే రోజు. సో, అందుకని ఒకసారి నర్సరీ సో, ఇలా తీసుకున్నాననమాట. ఇంకా ఇవి బంతి చెట్లు. సో, ఈ బంతి చెట్లు మనకి ఆల్మోస్ట్ తెలిసిందే. బంతి ఫ్లవర్స్ ఉంటాయి గదా! అయి డైరెక్ట్ మనం పాట్స్‌లో వేసేసినా వచ్చేస్తాయి. అండ్ ఇవి గూడా నా చిన్నప్పటి మెమరీస్. ఈ ఈ ప్లాంట్ గూడా నా చిన్నప్పుడు చాలా బావుంటుండే. సో, మా మమ్మీ ప్లాంట్స్ చాలా పెంచుతారనమాట ఆవిడ. అలా మా మెమరీస్ చిన్నప్పుడు మెమరీస్ అలా గుర్తొచ్చినాయి అనమాట. అండ్ మిగతావన్నీ ఇంకా రోసెస్‌లో ఇంకా డిఫరెంట్ లాట్స్ ఆఫ్ ఉంటాయి గదా! సో, ఇంకా ఆ రోసెస్ ఏముంది అని జెప్పేసి నేను అంతగా దగ్గరికెళ్ళి షూట్ చేయలేదు. సో, అందులో మీకు ఎన్ని టైప్స్ అన్నది ఈ వీడియోలో మీకు కనిపిచ్చేస్తుంది. అండ్ ముద్ద రోజా పూలు అంటారు గదా! అవి గూడా చాలా బాగున్నాయి. చిట్టివి ఉన్నాయి, బిగ్‌వి ఉన్నాయి. సో, ఇదనమాట. సో, ఫైనలీ గైస్ నా యొక్క వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వన్స్ మోర్ ఐ యామ్ ఆస్కింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వినియోల్గాస్. అండ్ ఇదనమాట ఫుల్ వీడియో. సో, ఇలాంటి వీడియోస్ మీ ముందుకి ఇంకా తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను. సో, అంతవరకు టేక్ కేర్. ఐ లవ్ యూ. సీ యూ. బాయ్.